తో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. కొన్ని మిస్ అవుతూ ఉంటే అది బాధేస్తుంటుంది, అంతే తప్ప పోయిందని బాధ లేదు. ఆ విషయంలో నాకు గ్రేట్గా అనిపించేది పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు చాలా మాట్లాడేవాళ్ళు ఆయన గురించి. అయినా అది ఎక్కడ సినిమా దగ్గర చూపించలే ఆయన. ఎందుకంటే ఆ పాత్ర తాలూకు జీవం ఆయనైతే పోయగలడని అనుకున్నాడు. విఘ్నతకు వదిలేశాడు, అవతల మనిషి విఘ్నతకు వదిలేసి ఆ సినిమాని రెస్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఆడతాయి సినిమాలు, అప్పుడు నిలబడతాయి. అది నేను చెప్పేది. మనకు నచ్చలేదు కదా అని, మనకు నచ్చకపోవడం అనేది పర్సనల్ థింగ్. కథకి సెట్ అయిన మనిషిని మార్చడం అనేది కరెక్ట్ కాదు. జీవం పోద్ది అక్కడ. ఏ నటుడినైనా సరే, నా గురించి మనం మాట్లాడట్లా, మిగతా వాళ్ళ గురించి కూడా. అది జరగకపోతే మన నటులే చాలా ప్రూవ్ చేయగలరు ఇక్కడ. ఇప్పుడు మంగపతి పాత్ర నేను చేశాను. ఏం చేశాడు విలన్గా శివాజీ. ఆ పాత్ర నాకు అయిపోతే ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది కదా. ఆ డైరెక్టర్ ఫీల్ అయ్యి నన్ను బిగ్ బాస్లో చూసి రాసుకున్నాడు. తన కరెక్ట్ మంగపతి నాకు ఇక్కడ పుట్టాడు అనుకున్నాడు. అవి మిస్ అవుతున్నప్పుడు, అవి మన దాకా వచ్చినప్పుడు బాధేస్తుంది. పాత్ర తాలూకా రెస్పెక్ట్ పోయిందే, అంతే తప్ప మనకి ఏది రావాలో అదే వస్తుంది. సినిమా దెబ్బతినకూడదు ఒక దర్శకుడు అనుకున్నప్పుడు. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే కొన్ని చెప్పుడు మాటల వల్ల కూడా ఎక్కువ ప్లే చేస్తాయి. అవి వాటి వల్ల కూడా ఎక్కువ మిస్కమ్యూనికేషన్, దాని సంబంధాలు ఉండవు. పైగా వాళ్ళు అనుకునే దానికి కూడా సంబంధాలు ఉండవు. వాళ్ళకి ప్రత్యక్షంగా సంబంధం ఉండి మాట్లాడుకుంటే దట్స్ ఫైన్. పలానా వాడు ఇలా అన్నాడు. వాటి వల్ల నిజంగా చాలామంది చాలా డిస్టర్బ్ అవుతుంటారు తెలియకుండా. కొన్ని నేను అదే అంటున్నాను, సినిమాలు ఇప్పుడు నాకు ఈ సినిమాకి కొన్ని అనుకుంటాం, కొన్ని పాత్రలు అనుకుంటాం, అంతకన్నా బెటర్ కావాలి అని కూడా అదే సినిమా కూడా చెప్పుద్ది, ఆపేస్తుంది సినిమాని. అప్పుడు ఆల్టర్నేట్కి వెళ్ళాలి, ధర్మం కాదు. అర్థమైందా? అలాంటి సందర్భాలు జరుగుతాయి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే, దాన్ని మర్చిపోకు. నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే, దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం. అంటే సాధారణంగా మలయాళంలో చిన్న చిన్న కాన్సెప్ట్తో సినిమాలు వస్తుంటాయి. అవి తెలుగులో రాలేదు, తెలుగులో అలాంటి కథలు రావాలి, అలాంటి సినిమాలు రావాలంటారు. కానీ వచ్చినప్పుడు ఇప్పుడు దండోరా అలాంటి సినిమానే, ఒక చిన్న కాన్సెప్ట్, ఒక రకంగా ఒక ఎమోషనల్. దండోరా గురించి నేను చెప్పాలంటే, దండోరా రాంగ్ రిలీజ్. దండోరా టైటిల్ వన్ సైడ్. ఇది నేను చెప్పింది కాదు, చాలామంది ఎగ్జిబిటర్లు నాకు కాల్ చేసి చెప్పింది. నేను ఆ విషయం డే 1 నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే చెప్పా, ఈ టైటిల్ కరెక్ట్ కాదు మురళి, నన్ను నమ్మండి, ఎంత మంచి స్క్రిప్ట్ ఇది. కొంచెం హడావుడిగా రిలీజ్ టైం, ఎందుకంటే రేపు రిలీజ్ అంటే వాళ్ళ సాయంత్రం 5-6 సినిమాలు ఉన్నాయి అప్పుడు. కాదు ఉన్నా పర్లేదు, ఉన్నా కొట్టేసేది అన్నిటినీ. కానీ సర్టిఫికెట్ వచ్చింది సాయంత్రం 4 గంటలకి. థియేటర్లు ఎవరెవరో మధు దొరకలేదు, ఇవ్వరు. ఇది రాదు, రిలీజ్ అవ్వదు అని అనుకున్నారు అందరూ. అది మీకు అందరికి తెలియదు కదా, మిగతా వాళ్ళకి అందరికి తెలీదు. ఇంటర్నల్ నాకు తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకి చేతికి సర్టిఫికెట్ వస్తే థియేటర్ ఎగ్జిబిటరు ఏమండి, నాకు అది ఎగ్జిబిటరే కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇది వస్తో రాదు అని పక్క సినిమాకి ఇచ్చేస్తాను. కాబట్టే కదా నీకు 4 గంటల షోలు, ఎటు గంట టైంలో 3ంటికి షో, నైట్ 10:50కి షోలు, ఇవి దొరికినాయి ఆ సినిమాకి. ఆంధ్ర సైడ్ వచ్చేసరికి టైటిల్ బాగా ఇంపాక్ట్ చూపించింది. ఇది నాతో డిస్ట్రిబ్యూటర్లు చెప్పింది. అవును, చాలామంది చెప్పారు, ఇది చెప్పిన విషయం చాలామంది చెప్పారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆ ఇష్యూ అయింది కాబట్టి లేదు. అసలు అన్న ఒక సినిమా
కంటెంట్ బాగుండి ఇలాంటి థియేటర్లు మంచి థియేటర్లు దొరికితే ఎవరు ఆపలేరండి అది. కొంతమంది నా మీద కసి లేచి కసి అవన్నీ తీర్చుకున్నారు. అసలు సమస్య లేదన్నా, అదంతా వాళ్ళ ఎంజాయ్, లెట్ దెమ్ ఎంజాయ్. ఈ సినిమా క్లైమాక్స్లో కూడా నాకు టెంపర్లో ఎన్టీఆర్ క్లైమాక్స్ గుర్తొచ్చిందన్న. టెంపర్ సినిమాలో అక్కడ ఆ క్యారెక్టర్ కోర్టులోనా? ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది. అంత సాక్రిఫైస్ ఉంటుంది రెండు క్యారెక్టర్స్లో. కానీ భలే గొప్ప సినిమా దండోరా అనేది. గ్రేటెస్ట్ ఫిలిమ్స్, తెలుగులో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్. గొప్ప రైటింగ్, చాలా పెద్దగా దూరం వెళ్తాడు అనుకుంటున్నా డైరెక్టర్. డెఫినెట్గా. ఈవెన్ తను కూడా ప్రొడ్యూసర్ కూడా చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. తన సినిమాల సెలక్షన్ చాలా బాగుంది. బాగా మేడం అదే ఆ రిలీజ్ దగ్గర తొందరపడిపోయాడు. నేను అన్నాను కూడా కొంచెం అవ్వచ్చు కదా. లేదు సార్ అమెజాన్ కమిట్మెంట్ రిలీజ్. ఇంకప్పుడు మనం ఏమంటాం ప్రొడ్యూసర్ అమెజాన్ కమిట్మెంట్ అంటే. పోనీ అదన్నా ఎర్లీగా వచ్చిందా చేతికి సర్టిఫికెట్? లేదు, చాలా డిలే అయిపోయింది. ప్రాక్టికల్ ప్రాబ్లం చాలా ఉంది అక్కడ. ఇవేంటంటే మాట్లాడుకునే వాళ్ళకి మాటలే తప్ప సినిమా తనేంటో ప్రూవ్ చేయాలంటే థియేటరే కాదు ఓటీటీలో కూడా ప్రూవ్ చేస్తే బాగున్న సినిమా ఎవడు ఆపలేడు దాన్ని. ఒక వ్యక్తి వలనో ఒక ఇన్సిడెంట్ వలనో సినిమా పాడైపోద్ది అంటే ఇట్స్ వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. ఏంటన్నా ఏంటి ఇంకా కెరీర్ ఎలా కొనసాగించాలనుకుంటున్నారు? అంటే అమ్మతో గో విత్ నా చేతికి వచ్చిన సినిమాల్లో ఇది బాగుంటుంది అని నేను ఫీల్ అయినా చేసుకుంటా పోవటమే. తొందరపడం గ్యారంటీ. పాత్ర తాలూకు నిడివి, దాని ఇంపార్టెన్స్ ఉంటే చేద్దాం. లేదనుకో 13 ఏళ్ళు సినిమాలు లేకుండా బతికాం, ఇంకా బ్యాలెన్స్ లైఫ్ బతకలేమా? అంతే. అంటే ఎక్కువ ముక్కుసూటితనంగా ఉండటం కూడా ఒక్కోసారి మైనస్ అనిపిస్తుంది వల్ల. ఏం లేదు మనం అంటే ఉన్నది ఉన్నట్టుగా లోపల మనం మాట్లాడేది నిజాయితీగా ఉన్నప్పుడు ఒక్కోసారి కొంతమందికి నచ్చలేదని మనం చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పకపోవడం మన తప్పు అవుతుంది. మనం మాట్లాడేది తప్పు అయినప్పుడు మనకే అనిపించినప్పుడు మనము దాన్ని రియలైజ్ అయ్యి మనం చెప్పిన దాన్ని తప్పు అని అంగీకరించడంలో కూడా తప్పు లేదు. ఇలాంటి మనిషికి పెద్దగా అటువంటి ఆలోచనలు వాటి గురించి నేను ఆలోచించి నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. ముక్కుసూటితనం అనేది లాంగ్ రన్లో నీ గౌరవాన్ని పెంచేదే తప్ప నేను తగ్గించేది కాదు. కెరీర్ యాంకర్గా స్టార్ట్ చేసి తర్వాత ఎడిటర్గా పరదేశి అనే సినిమాతో ఫస్ట్ సినిమా మీ పరదేశి సెలక్షన్కి వెళ్ళాం. అదే కాంటెస్ట్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి అంటే ఎమోషనల్గా అనిపిస్తుంటుంది జర్నీ? అలా ఏం లేదు. బతుకు తెరుగు కోసం వచ్చినోడికి బ్రహ్మాండమైన బతుకు కనిపించింది, హ్యాపీ. దీనికి తిరిగి మనల్ని ఎంత దూరం తీసుకొచ్చిన జనానికి మనం ఏం చేయగలం అని ఆలోచిస్తూ ఉంటా. నేను నిలబడాలి, సమస్య వచ్చినప్పుడు నిలబడదాం, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడదాం. ఏమైంది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బ్రీత్ ఆపాల్సిందే కదా ఏదో ఒక రోజు. మనం పోయిన తర్వాత ఏం మనిషిరా వాడు అనుకోవాలి, కానీ వాడేం మనిషిరా అని అనుకోవద్దు. బిగ్ బాస్ మీరు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ మీ క్యారెక్టరైజేషన్ చాలామందికి నచ్చింది. అంటే శివాజీ ఏంటి అనేది అప్పుడు తెలిసింది. మీరు కూడా అదే అంటారా? డెఫినెట్గా దేవుడు అందుకోసమే నన్ను బిగ్ బాస్ అర్థంలో అంటే శివాజీ అంటే చాలామంది ఫ్యాన్స్ ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు శివాజీ అంటే ఏంటనేది అప్పటిదాకా ఉన్న పర్సెప్షన్ వేరు. అవును. అక్కడి నుంచి నేను అదే భగవంతుడు వీడి శివాజీ అయ్యా, మీరు ఏమనుకుంటున్నారు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు అనుకోకండి అని ఆ నేచరు నన్ను జనం ముందు ఆవిష్కరించింది అంతే, అంతకుముందు ఏం లేదు. ఇప్పుడు కెరీర్ బూస్ట్ అవ్వడానికి అది ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నాను? సినిమా అదే బిగ్ బాస్ అనే ఒక షో ఆయన రాసిన రాత అది అలా వెళ్తూనే ఉంటుంది అంతే. మీరు ఇవన్నీ నమ్ముతుంటారన్నా విధి రాత మనకు ఆల్రెడీ ఒకటి రాసి పెట్టుంటే మనం అక్కడికి వెళ్ళే ప్రాసెస్ ఇదంతా అని? సింపుల్ మన సినిమా విషయమే తీసుకున్నాం. మొదలుపెట్టిన థియేటర్, మధ్యలో బ్రేక్లు, అవును, మళ్ళీ థియేటర్కి వెళ్ళింది. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ సుమార్ గారు చెప్తారు కదా, అది ముమ్మాటికి నిజం.
నేను అసలు కంప్లీట్గా అవుట్ ఆఫ్ అయిపోయినండి. నాకు సినిమాలు చేయని చెప్పలేని భార్య, నన్ను ఇబ్బంది పెట్టలేని భార్య, ఏదో చెప్తే నానేమనుకుంటాడో అని చెప్పలేక చెప్పిన పిల్లలు, సరే ఒకసారి ప్రయత్నం చేద్దామని అలా నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళటం, బాపినేని సార్ని కలవటం, ఆ తర్వాత ఇంత జరగటం, ఇదంతా ఏంటి మధు? ఇదంతా ఏంటి? మీకు ఎలా ఉంది రాసి పెట్టింది జర్నీ? దట్ ఈస్ లైఫ్. స్పిరిచువల్గా ఉంటారన్నా? స్పిరిచువల్గా పూజలు అవి చేసి. అంటే నేను పొద్దున్నే లేచి మొత్తం నేను నిద్ర లేవగానే దండం పెట్టుకుంటా అంతే. ఇంకా కుర్చీలోంచి లేవాలంటే గోవింద అనుకుంటా, బయటికి పోవాలంటే కబర్తీ అనుకుంటా, బ్రహ్మాండంగా అనుక్షణం భగవంతుని తలుచుకుంటుంటా, ప్రకృతి దండం పెట్టుకుంటా.